తన కన్నీరు పడుపు తడిసిపోయి అంత కన్నీరు కాచి వేదన ఎందుకు పడుతున్నాడు దావీదు అంటే, దావీదు చేసిన తప్పిదము బత్షెబ విషయం తప్పిపుచ్చుకోవడానికి ఏం చేశాడంటే, భర్తను చంపేసిన తర్వాత ఆ బత్షెబని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తెలుసు నేను చేసిన పాపము నాకు శిక్షగా మారి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. నువ్వు పాపము చేస్తే దానికి ప్రతిఫలం ఏమిటంటే నీకు శిక్ష పడతాది. పాపం అంటే ఏదో నువ్వు సంతోషించబడకపోవడం, శరీరానికి సుఖాన్ని ఇచ్చేయడం అనుకుంటున్నావు. కాదు బిడ్డ, దాని ద్వారా వస్తున్న ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో 6వ కీర్తనలో దావీదు వర్ణిస్తున్నాడు. శిక్షించబడుతున్నాడనే సంగతి దావీదు తెలిసిపోయింది. ఎలాగే అనడానికి ఉదాహరణ ఏంటంటే, మానని రోగం అనేది, వ్యాధి అనేది ఆ సమయంలో అనుభవిస్తున్నాడు. వర్ణింప సఖ్యము కానీ వ్యాధి అనేది దావీదు అనుభవిస్తున్నాడు. అందుకే అన్ని విషయాలు మనకు తెలియపరుస్తుంది. ఏంటంటే, నా ఎముకలు అదురుచున్నవి, ప్రాణం బహుగా అదురుచున్నది, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది, విచారం చేత నా కన్నులు గుంటలో పడుచున్నవి. ఒక భయంకరమైన వ్యాధితో తన ఎముకలు అదురుచు, ప్రాణం అదురుచు, కృంగిపోవచ్చు, రాత్రంతా కన్నీరు కారుస్తూ ఈ విధంగా ఉంటే తన పాపం కప్పిపుచ్చాలనుకున్నాడు. ఎవరి దగ్గర అంటే తన సేవకుల దగ్గర. సేవకులకి తెలిసిపోయింది దావీదు ఏదో విషయంలో బాధపడుతున్నాడు, ఎదేటో రాత్రుల్ని సరిచేస్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు అనే సంగతి బయట ఉన్న సేవకులకు తెలిసిపోయింది పెట్టారా. అదే ఆ సేవకులు తెలిసిన విషయము శత్రువులకు కూడా తెలిసిపోయింది. మన బలహీనత అనేది శత్రువు ఏం చేసుకుంటాడంటే వాడు అనుకూలంగా మార్చుకుంటాడు పెట్టారా. ఇప్పుడు బలహీనత అది తెలిసిపోయింది. ఏంటి, దావీదులో ఏదో విషయం జరిగింది. రాత్రులు లేచి అరిచేస్తున్నాడు, రాత్రి లేచి ఏడ్చేస్తున్నాడు. ఆ సంగతి ఏంటి ఎవరికి తెలియదు. బట్ దావీదు మాత్రం ఒక విషయంలో బాధపడుతున్నాడు అనే సంగతి, ఆ వేదన అనే సంగతి శత్రువుకు తెలిసిపోయింది. శత్రువు ఏం చేస్తాడంటే అనుకూలంగా చూసుకుంటాడు. ఈ వేదన పడడానికి కారణాలు ఉన్నాయి పెట్టారు. ఒక హృదయాన్ని కృషింప చేయడానికి సైతాన్ని ఎలా వాడుకుంటుందో చెప్తున్నాడు ఈ వాక్యంలో. ఎట్లాగా అంటే, చేసిన పాపమును, మనం చేసిన దోషమును దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, వెంటనే పశ్చాత్తాపడాలి. దాన్ని కప్పిపుచ్చాలి అనుకుంటే నీ మనస్సాక్షి నిన్ను తినేస్తుంది. బిడా నేర్చుకో, బిడా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన తప్పిదము, నువ్వు చేసిన పాపము ప్రభువు దగ్గర పశ్చాత్తాపడాలి, ప్రభువు దగ్గర క్షమాపణ అడగాలి. ఒకవేళ కప్పిపుచ్చాలి అనుకుంటే దావీదులాగా కప్పిపుచ్చాలనుకుంటే మనస్సాక్షి అనేది లోపల ఉంది, నిన్ను తినేస్తుంది, నిన్ను గురి చేస్తుంది, మనోవేదనకు గురి చేస్తుంది. దాని నుంచి పశ్చాత్తాపడి ఏమైపోవాలి అంటే, మన హృదయాన్ని తేలిక చేసి, నువ్వు పాపం చేసిన తర్వాత నీ మీద ఏదో రోగం పడుతుంది, ఈ తప్పుదం చేశాను, ఏదో ఆర్థిక పరిస్థితి పడుతుంది, ఏదో ఇబ్బంది పడుతుంది, నీకు అర్థమవుతుంది, నీకు గుర్తుకొస్తుంది, నేను పాపం చేశాను, దేవుడు దీని ద్వారా శిక్షిస్తున్నాడు అనే సంగతి తెలిసిపోద్ది. అధికారం చేస్తాడు. యాక్చువల్లీ వాడు మనకెందుకు ఉండాలి, వాడు మన గురించి మాట్లాడకూడదు, కానీ వాడు మన గురించి మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు చులకనైపోతావు, దేవుడే నిన్ను అప్పగించాడు. పాపం ఎంత తీవ్రతమైనదో నీకు తెలుసా? పాపం నిన్ను హరించేస్తుంది, పాపం నిన్ను నశింపజేస్తుంది. బిడ్డ, పాపము ఆసామాసీది కాదు. పాపంతో చెలగాట పడుతున్నావు, పాపం నిన్ను చంపేస్తుంది, మరణానికి అప్పగిస్తుంది. పాపం